హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై విలేజ్. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని గోటూరు గ్రామం మా గ్రామం. సో మండలంలోనే హైయెస్ట్గా వరి పంట పండించేది కేవలం మా గ్రామంలోనే. సో ఈ సీజన్లో వరి కోతలు అయితే అయిపోయాయి. ఇలా వడ్లు ఆరబెట్టుకొని కొంతమంది మ్యాచర్ వచ్చిన తర్వాత వడ్లని లారీలకు ఎక్కించిస్తున్నారు. సో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా మహబూబ్ నగర్ నుంచి చాలా వలస జీవులు చాలామంది బాంబే, హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇప్పుడు మనకు జూరాల టు కోల్చర్ ప్రాజెక్ట్ అయిన తర్వాత, లిఫ్ట్ వచ్చిన తర్వాత, ఎక్కువ వాటర్ సోర్స్, ఎక్కువ పంటలు పండుతున్న తర్వాత కొంచెం వలసలు అయితే తగ్గాయి. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకొచ్చేది ఏంటంటే, ఇక్కడ అమలీలుగా మారిన వీళ్ళంతా కూడా రైతులే. సో వీళ్ళ పంటలు, వరి పంటలు కోసిన తర్వాత ఒకవైపు వీళ్ళ వడ్లు ఆరబెడుతూ, మరొక వైపు ఖాళీ ఉండకుండా ఇలా కష్టపడుతున్నారు. ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆడవారు కూడా కష్టపడుతున్నారు. మగవాళ్ళు పైన నెట్టు పేర్చడం, ఆడవాళ్ళకు ఒకరికి అంటే మినిమం 4, 5 మంది ఒక సంచి ఎత్తడం, వాళ్ళు లారీకి వేయడం నిజంగా గొప్ప విషయం కదా. మహబూబ్ నగర్ అంటేనే కష్టజీవులు. ఇది మరొకసారి మనం ఈ వీడియో ద్వారా చూడొచ్చు. నిజంగా చాలా గ్రేటు. ఆడవాళ్ళు కూడా హమాలీలుగా మారి ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళు కూడా ఇలా కష్టపడుతున్నారు. సో ఇది మా విలేజ్లో అయితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ ఒడ్లు ఆరబెట్టుడు, అన్ని పనులు చేసుకుంటూ ఇలా హమాలీలుగా మారి ఏమాత్రం సమయం వృధా చేయకుండా కష్టపడుతుంటారు. మహబూబ్ నగర్ అంటేనే కష్టజీవులు. ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళని పొగడకుండా ఉండలేము. వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో పని చేస్తూ, మరొక వైపు వాళ్ళ పొలంలో కూడా వాళ్ళ వడ్లని ఆరబెడుతూ, వాళ్ళ పొలం పని చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, మళ్ళీ ఎత్తు ఐలేసా, వడ్ల సంచి లేపి కొట్టు ఐలేసా అని మగవాళ్ళతో పోటీ పడుతూ కష్టపడుతున్న ఈ మహిళా సోదరిమణులకు నిజంగా హ్యాట్సాప్. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.